అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. 1 పేతురు 4వ అధ్యాయము 7వ వచనం. మీకోసం చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు దేవా వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. దేవా, గడిచిన కాలమంతా తండ్రి నీ రెక్కల చోటున భద్రపరుచుకుని దేవా, ఈ దినము వరకు తండ్రి మమ్మల్ని కాచి కాపాడి నా దేవా నీకు వందనములు చెల్లిస్తున్నానయ్యా. దేవా, ఈ దినమున తండ్రి ఎంతోమంది దేవా గొప్పవారు అనేకులు తండ్రి మరణించినాను కానీ ప్రభు ఏ ఎన్నికలని మమ్మల్ని ఏర్పరచుకుని దేవా ఈ దినం వరకు మమ్మల్ని మీ సజీవులకు గుంపులో ఉంచిన రీతిని బట్టి తండ్రి నీకు వందనములు చెల్లిస్తున్నానయ్యా. దేవా, ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. దేవా, ఏమిచ్చి నీ రుణం తీర్చగలం దేవా, ఏమీ వెళ్ళినట్టు రుణస్థలమని ఒప్పుకొనిచున్నామయ్యా. దేవా, అటు విధంగానే తండ్రి మా పనుల్లో సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. తండ్రి, అటు విధంగానే తండ్రి బయటికి వెళ్ళిన వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. క్షేమంగా ఇంటికి వచ్చేట్లు సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో వారందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచు నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.